రేపే మంగళవారం. రేపు ఒక్క దీపాన్ని వెలిగించి, ఈ దీపంలో ఇది వేస్తే చాలు, మీకు పట్టిన దరిద్రం క్షణాల్లో తొలగిపోతుంది. లక్ష్మీదేవి మిమ్మల్ని ఇట్టే అనుగ్రహిస్తుంది. దీపం అనేది హిందూ సనాతన ధర్మాల ప్రకారం ఎంతో ప్రసిద్ధి చెందినటువంటిది. దీపం అనేది వెలిగించటం వల్ల చెడు శక్తులు తొలగిపోతాయి. అంతేకాదు, దుష్టశక్తి ప్రభావాలు, మన చుట్టూరా ఉంటూ మన కంటికి కనిపించని చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి. దీపం అనేది ప్రతి పూజలో వెలిగిస్తూ ఉంటాము. ఒక్క మాటలో చెప్పాలి అంటే, దీపానికి ఉన్న విశిష్టత ఇంత అంతా కాదు. దీపం వెలిగించనిదే ఏ పూజ, వ్రతం, నోము కూడా నోచుకోలేము. దీపం అనేది ప్రతిరోజు మన పూజ గదిలో వెలిగిస్తూనే ఉంటాము. అయితే కొన్ని అనుకుని కారణాల వల్ల, పరిస్థితుల వల్ల మనం అనునిత్యం దీపాన్ని వెలిగించకపోవచ్చు. అయితే అలా నిత్య దీపారాధన జరగని సమయంలో కార్తీక మాసంలో 365 వత్తులను వెలిగిస్తూ ఉంటాము. అలా వెలిగించడం వల్ల కూడా మనకు 365 రోజులు దీపాన్ని వెలిగించిన ఫలితం వస్తుంది. అయితే రేపు మంగళవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఈ సృష్టిలో ప్రతి దానికి డబ్బు ఒకటి చాలా అవసరం. డబ్బు అనేది మానవుని చేతిలో ఉంటే ఇక శని కూడా ఏమీ చెయ్యలేదు అని కూడా అంటుంటారు పెద్దలు. అయితే అలాంటి డబ్బుకి అధిపతి అయినటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే డబ్బు అనేది మన చేతిలో నిలుస్తుంది అని మన నమ్మకం. ఇక అందుకే ఆ సిరుల తల్లి లక్ష్మీదేవిని ఎప్పుడు మనం కొలుస్తూనే ఉంటాము. అమ్మవారి ఆశీస్సుల కోసమై ఎప్పుడు ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తుందా అని 1000 కన్నులతో ఎదురు చూస్తూ ఉంటాము. ఒకవేళ ఆ తల్లి అనుగ్రహం లభించింది అనుకోండి, ఇక ఆ ఇంట్లో సుఖము, సంతోషము, డబ్బు కూడా ఉంటుంది. అయితే అదృష్టం అంటే కేవలం డబ్బు ఒకటే కాదు. ధైర్యం, సంపదతో పాటు సౌందర్యం, దానితో పాటు ఇంట్లో గొడవలు లేకుండా, చికాకులు లేకుండా ప్రశాంతమైన జీవితం, మంచి ప్రేమ, చేతి నిండా పని, కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి, ఇవి ఉన్నవారు కూడా లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందినవారే. అయితే డబ్బుతో పాటు ఇవి కూడా ఉండాలి. అప్పుడే వారు సంపూర్ణమైనటువంటి అదృష్టవంతులు. ఇక ధైర్యం, సంపద ఇవన్నీ కలిగి ఉండాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. అమ్మవారి అనుగ్రహం కోసమే అనునిత్యం అమ్మవారిని తలుచుకుంటూ, కొలుచుకుంటూ దీపాలను వెలిగిస్తూ ఉంటాము. సకల ఐశ్వర్యాలు పొందడానికే, శాంతిని పొందడానికే, శాంతి కలిగి ఉండడానికే దైవాన్ని పూజిస్తూ ఉంటాము. భక్తి కలిగిన వారి ఇంట ఎప్పుడూ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. సిరి సంపదలను మన సొంతం చేస్తుంది లక్ష్మీదేవి. అలాంటి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు మంగళవారం. మంగళవారం రోజు ఆ తల్లిని పూజించిన, మంగళగౌరి వ్రతాన్ని ఆచరించిన, లక్ష్మీ కుబేరులతో పాటు గణపతిని పూజించిన ఆ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది. సిరుల తల్లి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే భక్తి యొక్క నిమిత్తం ఉండాలి. భక్తిపై ఎప్పుడూ కూడా నిమిత్తమై ఉండాలి. భక్తి, శ్రద్ధ, క్రమశిక్షణ ఉన్నటువంటి వారి ఇంట్లోనే లక్ష్మీదేవితో పాటు సకల దేవతలు కొలువై ఉంటారు. దానితో పాటు దీపం అనేది ధైర్యానికి సంకేతం. అంటే చీకటిలో దీపాన్ని వెలిగించినప్పుడు తెలియని ఒక ధైర్యం ఏర్పడుతుంది. అప్పుడు దీపం ధైర్యానికి సంకేతంగా మారుతుంది. అంతేకాదు, దీపం వెలిగించిన వెంటనే దైవశక్తి కూడా వస్తుంది. చీకటిలో చీకటిలో లక్ష్మీదేవి కాకుండా జ్యేష్ఠాదేవి ఉంటుంది. చీకటి ఉన్న ప్రదేశం జ్యేష్ఠాదేవికి అంకితం ఇవ్వబడినది. అందుకే చీకటి అనేది జ్యేష్ఠాదేవి రాకను సూచిస్తుంది. వెలుతురు అనేది లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది. కాబట్టి దీపంలో ఎన్నో రకాల శక్తులు దాగి ఉంటాయి. ఆధ్యాత్మిక పరంగానే కాదు, ఆయుర్వేద పరంగా చూసుకున్నా, ఇటు సైన్స్ పరంగా చూసుకున్నా దీపంలో చాలా రకాల శక్తి ఉంటుంది. మన చుట్టూ ఉండే నెగటివ్ ఎనర్జీ, చెడు క్రిములను దీపం పొగ రూపంలో బయటికి పంపిస్తుంది. అప్పుడు ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఆ చుట్టుప్రక్కల మొత్తం కూడా నిండుకుంటుంది. కాబట్టి దీపంలో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా ఉంటాయి. నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించటం వల్ల ఆ నూనెలో నుండి వచ్చే కొన్ని రకాల బ్యాక్టీరియాస్ అనేవి మన శరీరానికి మేలు చేస్తూ ఉంటాయి.
ఇక మన శరీరానికి, మన శ్వాసకి కావలసినటువంటి కొన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియాలను కూడా విడుదల చేస్తుంది దీపం. అలానే మనలో నుండి వచ్చే కార్బన్ డయాక్సైడ్‌ని దీపం పొగ రూపంలో బయటికి పంపిస్తుంది. ఈ విధంగా దీపాన్ని వెలిగించడం వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు కూడా ఉన్నాయి. అయితే మరి రేపు మంగళవారం ఆ లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు. అప్పులు ఉన్నవారు టమాటోలను ఎవరికీ ఇవ్వకూడదు. టమాటోలను కట్ చేయకూడదు. ఎరుపు రంగు వస్తువులను ఎవరికీ ఇవ్వకూడదు. ఇలా ఇస్తే అప్పులు ఇంకా పెరిగిపోతాయి అని చెబుతున్నారు పెద్దలు. ఇక రేపు మంగళవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. కాబట్టి ఆ సిరుల తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, మీ ఇంట్ల సిరుల వర్షం కురవడానికి దీపాన్ని లక్ష్మీదేవి ముందు ఇలా వెలిగించి, ఆ దీపంలో కొంచెం ఇది వేస్తే చాలు. మీరు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. మీ చుట్టూ ఉండే చెడు ప్రభావాలు, జ్యేష్ఠాదేవి యొక్క చెడు దుష్ప్రభావాలు, జాతక దోషాలు, శనీశ్వరుని దుష్ట ప్రభావాలు, ఏళ్ల నాటి నుండి పట్టి పీడిస్తున్న శని బాధలు తొలగిపోతాయి. అయితే మరి రేపు మంగళవారం రోజు దీపంలో ఏది వేసి వెలిగించాలి? ఇంతకీ దీపాన్ని ఎలా వెలిగించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా ఒక మంచి తమలపాకుని తీసుకోండి. ఆ తమలపాకుపై దుమ్ము, ధూళి లేకుండా శుభ్రం చేసుకోండి. తరువాత ఆ తమలపాకుపై గంధం బొట్టుని, కుంకుమ బొట్టుని పెట్టి, ఆ తమలపాకుపై ఉప్పుని పోసి, ఆ ఉప్పుపై 2 మట్టి ప్రమిదలను పెట్టి దీపాన్ని వెలిగించండి. అలా దీపాన్ని వెలిగించి, అందులో కొంచెం పచ్చ కర్పూరాన్ని కూడా వెయ్యండి. ఈ పచ్చ కర్పూరం అంటే లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి, వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం. అలానే ఒక యాలక్కాయని కూడా వెయ్యండి. వీలుంటే మంగళవారం రోజు యాలక్కాయ మాలను తయారు చేసి లక్ష్మీదేవికి సమర్పించండి. అలానే ఒక మట్టి లేదా గాజు బౌల్‌ని తీసుకొని అందులో లవంగాలను వేసి మీ ఇంట్లో ఏదైనా ఒక రహస్య ప్రదేశంలో పెట్టి 15 రోజులు పూర్తయ్యాక వాటిలో ఉండే లవంగాలను కాల్చివేసి ఉప్పుని మాత్రం ఎవరు తొక్కని ప్రదేశంలో పొయ్యండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పనిసరి వచ్చి తీరుతుంది. తమలపాకు అంటే లక్ష్మీదేవి స్వరూపం. ఏదైనా పూజ సమయంలో తమలపాకుపై గౌరీమాతను, పసుపు వినాయకుణ్ణి చేసి ముందుగా పూజిస్తూ ఉంటాము. తమలపాకు ముగ్గురు దేవతల కలయిక అని పురాణాలు వివరిస్తున్నాయి. తమలపాకులో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు అని శాస్త్రాలు వివరిస్తున్నాయి. ఇక ఉప్పు అంటారా? ఉప్పు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం. అమ్మవారికి ఉప్పు దీపం అన్నా అంతే ప్రీతికరం. ఉప్పు సముద్రం నుండి వస్తుంది. లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే ఉద్భవించింది. అందుకే లక్ష్మీదేవికి సముద్రపు ఉప్పు అంటే చాలా ఇష్టం. ఇక వెలుగుతున్న దీపం అనేది శుభానికి సంకేతం. లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది. అమ్మవారికి కర్పూరంతో హారతిని ఇస్తే గనుక వెంటనే అమ్మవారు కరుణిస్తారు అని పురాణాలు వివరిస్తున్నాయి. అయితే లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందాలి అన్నా పచ్చ కర్పూరాన్ని దీపంలో వేసి ఈ విధంగా వెలిగిస్తే తప్పనిసరి మీ సమస్యలు తొలగిపోతాయి. సకల దరిద్రాల నుండి బయటపడతారు. అప్పుల ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. జీవితం చీకటి అనే మయం లేకుండా వెలుగులోకి వస్తుంది. జీవితంలో ఉండే కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.